అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శివల పద్మ గారు రచించిన అమ్మాయి అంటే అమ్మ కదా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నువ్వెన్నిసార్లు అడిగినా ఇదే నా సమాధానం, ఇదే నా నిర్ణయం. అట్టే వాదించక వెంటనే వెళ్ళి అబార్షన్ చేయించుకో. ఐ డోంట్ వాంట్ దట్ చైల్డ్, నిష్కర్షగా చెప్పాడు జగన్నాథ్. ఫోన్ పట్టుకుని నిస్సహాయంగా ఉండిపోయింది జాహ్నవి. మీరెందుకింతలా మొండిపట్టు పడుతున్నారు? మిగతా ముగ్గురు మగపిల్లలేగా, ఒక్క ఆడపిల్లని పెంచలేమా? మనం కావాలనుకోలేదు, ఏదో అయిపోయింది. సరే, పసిగుట్టును చంపి పాపం మూట కట్టుకోవాలా? ఈ సెంటిమెంటల్ డైలాగులకే అందరూ చెప్తారు. మోసేవాడికి తెలుస్తుంది భారం. మనకెందుకు పనికి రాకుండా ఏదో ఒక రోజు పరా ఇంటికి వెళ్ళిపోయే పిల్లని కని పెంచి దాని మీద ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆడపిల్లల వలన ఎలాంటి ఉపయోగం లేదు. నీకంత ముచ్చటుంటే అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు ఉన్నారుగా, వారితో తీర్చుకో. అంతేగాని నా నెత్తిని పెట్టకు. నాకు స్థోమత లేదు, నేను పెంచలేను, అంతే. నేనెవరిని కనాలో నిర్ణయించే హక్కు మీకుందా? తల్లిగా నాకు లేదా? నెమ్మదిగానే అయినా పదులుగా అడిగింది జాహ్నవి. ఈ వివక్షకి ఆమె లోలోన మరిగిపోతోంది. ఎందుకు లేదు? ఉంది. దాన్ని తీసుకుపోయి సొంతంగా పెంచుకుంటానంటే నీ హక్కును వాడుకోవచ్చు. నాతో ఉండడానికి వీల్లేదు. ఆ గొంతులో దాష్టికానికి, అహంకారానికి నివ్వెరపోయింది జాహ్నవి. జీవితాన్ని పంచుకున్న భార్య అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. తన రక్తం పంచుకొని భూమి మీదకి రావాలని తపన పడుతున్న ఆ పసి ప్రాణం మీద ఎలాంటి మమకారం లేదు. ఎందుకంటే ఆమె ఆడపిల్ల కనుక. అందుకే నిర్దాక్షిణ్యంగా చంపేయమంటున్నాడు. పుట్టబోయేది తన ప్రతిరూపం అనే ఫీలింగు ఏ కొసానా లేదు. నెక్స్ట్ టైం నేను ఫోన్ చేసినప్పుడు అంతా అయిపోయింది అన్న మాట వినాలి నీ నోటి నుంచి. అది తప్ప ఇంకేం వినను నేను. అర్థమైందా? టక్కున ఫోన్ కట్ చేశాడు జగన్నాథ్. నిస్త్రాననగా సోఫాలో వాలిపోయింది జాహ్నవి. తలుచుకుంటే దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. ఏం పాపం చేసిందని దాన్ని గర్భంలోనే హతమార్చాలి? ఈ ప్రపంచంలోకి వచ్చే హక్కు దానికి ఎందుకు లేదు? ఇతడెవరు దాని హక్కును కాదనడానికి? తండ్రి అయితే అయ్యాడు. ముగ్గురు మగపిల్లలని గర్వంగా పెంచుకున్న చోట ఒక్క ఆడపిల్ల, పిడికెడు ముద్ద పెట్టలేమా? నిజంగా స్తోమత లేదా? లేకపోతే ఉన్నదే పెట్టాలి. అసలు ఆడదాన్ని ప్రపంచంలోనికి రానీయకుండా చేయటానికి సమాజంలో ఎవరికుంది హక్కు? మధ్యలో మగవాడెవడు తను పుట్టాలో వద్దో నిర్ణయించడానికి? ఫోన్ మోగితే అందుకుంది జాహ్నవి. జానీ, నేను సుధని. ఏమైంది? మాట్లాడేవా? మాట్లాడాను. ఏవైనా మార్పు వచ్చిందా? తనలో కాదు, నాలో వచ్చింది. ఇక పైన తనను ఒప్పించేందుకు ప్రయత్నించడం. మరి బిడ్డని కంటాను, నొక్కి చెప్పింది పట్టుదలగా. కానీ అదెలా సాధ్యం? ఏం లేదు, తను మస్కట్ నుంచి రావడానికి 1 ఏడాది పడుతుంది. ఈలోగా నా డెలివరీ అయిపోతుంది. అంతవరకు తనకి చెప్పను. నేను అబార్షన్ చేయించుకోను. గొంతు రుద్ధమైంది జాహ్నవికి. నాకు అర్థమవుతుందే, కానీ జగన్నాథ్ సంగతి నీకు తెలుసు. సాహసం చేస్తున్నావేమో అని. ఆడది తన బిడ్డని కాపాడుకోవటం, కడుపులో పడిన బిడ్డని కనడం కూడా సాహసం అయితే అదే ఓ బ్రతికేనా? పరిణామాలను నేను ఫేస్ చేస్తాను, అంతేకాని పసిగుడ్డుని చంపుకోను. ఇది నా నిర్ణయం, స్థిరంగా చెప్పింది జాహ్నవి. ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చాక తనలోని అలజడి మొత్తం చేత్తో తోసేసినట్లయింది ఆమెకి. తర్వాత ఫోన్ చేసి, ఏం చేశావు? అంతా అయిపోయిందా అని అడిగాడు జగన్నాథ్. ఆ అయింది అంటూ పొడిగా చెప్పింది. అతడేం రెట్టించలేదు. భార్యను ఎంత భయంలో ఉంచాడంటే తను చెప్పిందానికి వ్యతిరేకంగా అవుతుందని అతను కలనైనా తలవడు. నెలను నిండాక డెలివరీ అయి చందమామ లాంటి పిల్ల చేతిలోకి రాగానే పొంగిపోతూ గుండెలకు హత్తుకుంది. తల్లి, నిన్నేనా నీ తండ్రి చంపాలనుకున్నది? ముద్దులకి ఈ ముఖం చూస్తే తను మాత్రం మైమర్చిపోడు? తన కోపం, విముఖత అన్నీ మర్చిపోడు? నట్టింట నడియాడే మహాలక్ష్మిని మమకారంతో అక్కున చేర్చుకోడు? దాని బుగ్గలు నిమురుతూ మురిసిపోయింది జాహ్నవి. తన ప్రాజెక్టు పూర్తవడంతో అనుకున్న సమయానికన్నా ముందుగానే వచ్చిన జగన్నాథు నెలల బిడ్డతో భార్య ఎదురుపడగానే నిర్విణ్ణుడయ్యాడు. అతడి చేతి నుండి అప్రయత్నంగానే బ్యాగు జారింది. జాహ్నవి ఒక్క క్షణం గుండె లయ తప్పినా వెంటనే సర్దుకుంది. ముఖం మీద ఎలాంటి భావమూ కనబరచకుండా ఎదురు వెళ్ళింది.
మారు మాట్లాడకుండా సోఫాలో కూర్చొని కొద్ది క్షణాలు మౌనం వహించాడు. పిల్లలు స్కూల్కి వెళ్లటం వలన ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిజానికి అన్ని నెలలకు తండ్రి వస్తున్నందుకు వారు స్కూల్ మానేసి ఎదురు రావాల్సిందే. అయితే యూనిట్ టెస్టులు జరుగుతున్న కారణంగా వెళ్లాల్సి వచ్చింది. సుధా తాను రానా అని అడిగితే వద్దంది జాహ్నవి. ఇది తామిద్దరూ చర్చించుకోవాల్సిన విషయం. అయితే నా నుంచి విడిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావన్నమాట పదునుగా అడిగాడు. నేననలేదు, కానీ నేను కాదన్న పని చేస్తే చివరికి అదే అవుతుందని నేను చెప్పాను. అయినా చేశావంటే నాతో కలిసి ఉండాలని నీకు లేదన్నమాటేగా. జాహ్నవికి మొండితనం వచ్చింది. మీకు నచ్చని విషయాన్ని మీరు కాదనడం, మీరు కాదన్న పని చేస్తే శిక్ష విధించడం ఏంటిదంతా? నిర్ణయాలన్నీ మీవే అయితే మరి ఈ సంసారంలో నా స్థానం ఏమిటి అని అడగను. ఎందుకంటే నా స్థానాన్ని నిర్వచించే అధికారం నేను మీకు ఇవ్వడం లేదు. నా స్థానం ఏమిటో నాకు తెలుసు. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా నిలదీస్తున్నారు? అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. తప్పు మనదైనప్పుడు ఫలితాన్ని స్వీకరించాలి. మీకు ఆడపిల్ల నచ్చకపోతే నేను అబార్షన్ చేయించుకోవాలా? మరి నాకు ఆడపిల్ల కావాలంటే నా కోరిక మాట ఏమిటి? చంపుకోవాల్సిందేనా? చంపుకోవాల్సిందే. ఈ ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ని నేను చెప్పినట్లే నడవాలి. ఏ సంసారంలోనైనా భర్తే ఎర్నింగ్ మెంబర్ అవుతాడు. భార్య బిడ్డల పోషణ అతని కర్తవ్యం. అదేం ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదే. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి మగాడు నేను సంపాదిస్తున్నాను అని రెచ్చిపోతుంటే ఆడదేమైనా ఫ్రీగా దొరికిందా అతడికి అతడి పరివారానికి సేవలు చేయటానికి? ఈ వాదనలు నాకు అనవసరం. నా దృష్టిలో పెళ్ళాం అంటే మొగుడి మాటకు ఎదురు చెప్పకూడదు. ఇష్టం ఉన్నా లేకున్నా భర్త చెప్పినట్లే వినాలి. తన సొంత అభిప్రాయాలకి ఇక్కడ ఎలాంటి స్థానం లేదు. నీ విలువైన అభిప్రాయాలు నీలోనే ఉంచుకో. తక్షణం నువ్వు నీ కూతురు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నా మాటకు విలువ ఇవ్వని మనుష్యులు నాకు అనవసరం. జాహ్నవి మారు మాట్లాడకుండా కూతుర్నెత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోయి ఇరువైపులా పెద్దలకి ఫోన్ చేసి పిలిపించింది. వచ్చిన వారంతా చట్టాలు వివరించి భ్రూణహత్య పాపమని, ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించాడని తెలిస్తే శిక్ష పడుతుందని వివరించి నచ్చచెప్పి భార్య కూతురుతో కలిసి ఉండేలా ఒప్పించారు. పెద్దల మాట కాదనలేక అయిష్టంగా ఒప్పుకున్న జగన్నాథ్ కూతుర్ని మాత్రం స్వీకరించలేదు. ఆ పిల్ల మీద 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టనని తెగేసి చెప్పాడు. 2 పూటలా పిడికెడు మెతుకులు తప్ప తండ్రి నుంచి ఇంకేం పొందలేకపోయింది ఆ పసిపిల్ల. సుధా జాహ్నవికి ప్రాణ స్నేహితురాలు. ఆమె ఆ పసిబిడ్డని దత్తపుత్రికగా స్వీకరించింది. జాహ్నవి సుధా కలిసి ఆ పసిపిల్లకి వైష్ణవి అని పేరు పెట్టారు. వైష్ణవి చదువు బాధ్యత ఆడపిల్లలు లేని సుధా స్వీకరించింది. జాహ్నవి ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోలేదు. ఆ విధంగా 2 తల్లుల ముద్దుల కూతురైంది వైష్ణవి. దానికి 6వ ఏడు రాగానే తిన్నగా తీసుకెళ్లి కరాటేలో జాయిన్ చేసింది సుధా. మంచి వ్యక్తిత్వం ఉన్న 2 ఆడవాళ్ల సంరక్షణలో పెరిగి తను కూడా చక్కని వ్యక్తిత్వాన్ని, తెలివితేటలను సంతరించుకుంది వైష్ణవి. తండ్రి తనను చూసే విధానానికి మనసు కష్టపడినా అది చూసి తల్లి ఎక్కడ బాధపడుతుందో అని తన కన్నీళ్లను రాత్రిపూట తలగడకే పరిమితం చేసింది. కాని ఎవరైనా జగన్నాథ్ గారి అమ్మాయంటే మాత్రం పౌరుషం వచ్చేది. తన అన్నలతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడేవారు. తనని చూడగానే ముఖం సీరియస్ గా పెట్టుకోవటం చూసి చిన్నప్పుడు బాధగా అనిపించినా వయసు వస్తున్న కొద్దీ ఒళ్ళు మండిపోయేది. అతడిని వెక్కిరించడానికి అన్నట్లుగా ప్రతి క్లాసు శ్రద్ధగా చదివి స్కూల్ ఫస్ట్ తెచ్చుకునేది. అంతేకాదు ఆ నిరసన, ఆ నిర్లక్ష్యం, ఆ వివక్ష ఆమెకు ఒక విధమైన కసిని, పట్టుదలని రేకెత్తించి గెలవాలనే కోరికను రగిలించాయి. ఆ కారణంగా చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంది. ఎక్కడా ఎందులోనూ నేను తక్కువ కాదు అన్న ఫీలింగు ఆమె రక్తంలో నిండి అది పట్టుదల, క్రమశిక్షణగా రూపాంతరం చెంది ఆమెను ప్రత్యేక వ్యక్తిగా తయారు చేశాయి. అందం, చదువు, వ్యక్తిత్వం 3 కలగలిపినట్లుగా ఉండే వైష్ణవిని కోరి వివాహమాడాడు ఒక యాడ్ కంపెనీ యజమాని అయిన సుధీర్. జాహ్నవి ప్రాధేయపడగా ఆమె సరసన పీటల మీద కూర్చొని వివాహతంతు నిర్వహించాడు జగన్నాథ్. ఆమె పెళ్లికి ఎలాంటి ఖర్చు పెట్టవలసిన అవసరం రాకపోవడం దానికి ముఖ్య కారణం. జాగ్రత్తగా దిగండి నాన్న అంటూ చెయ్యి అందించింది వైష్ణవి. బంగారు గాజులు, మట్టి గాజులు కలిపి చేతి నిండా వేసుకుంది. ఆ చెయ్యి చూస్తుంటే చిన్ననాటి తన తల్లి చెయ్యి గుర్తుకొచ్చింది జగన్నాథ్కి. వణుకుతున్న చేత్తో ఆ చెయ్యి అందుకున్నాడు. అతడు పెట్టే బ్యాగులు సుధీర్ తీసుకుని డ్రైవర్కి అందించాడు.
చేతి సంచి, కళ్లద్దాలు, మనవరాలు తీసుకొచ్చింది. వృద్ధాశ్రమంలో మిగిలిన వారు వీరిని ఆసక్తిగా చూస్తున్నారు. ఏడాది పాటు ఒంటరితనాన్ని అనుభవిస్తూ గడిపిన ఆ రూమ్ని ఒక మారు చూసుకున్నాడు జగన్నాథ్. 3 కొడుకులకి పెళ్లిళ్ళయ్యాయి. ఏ కోడలు మామగారు తమతో ఉండడానికి ఇష్టపడలేదు. జాహ్నవి ఉన్నన్నాళ్లు ప్రతి అవసరాన్ని గమనించి చూసుకునేది. అదృష్టవంతురాలు ముందుగా వెళ్లిపోయింది. పెళ్లైన దగ్గర నుంచి కష్టం, శ్రమ అంటే ఏమిటో తెలియకుండా గడిచిన జగన్నాథ్కి భార్య మృతి, భార్య అంటే ఏమిటో తెలిసొచ్చేలా చేసింది. ఆధారపడడం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది. ఏదైనా అందుబాటులో ఉంటే దాని విలువ తెలియదు. విసుగు లేకుండా ఆమె అన్నీ చేస్తుంటే ఆ రోజు ఆవగింజంత కూడా కృతజ్ఞతాభావం కలగలేదు. భార్య అంటే మరి ఇవన్నీ చేయడానికే కదా, అందులో గొప్ప విశేషం ఏముంది అనుకునేవాడు. ఆమె నిష్క్రమించిన 2వ రోజు నుంచే తేడా అర్థమైంది. ఉదయాన్నే 4:30కి కాఫీ కావాలి తనకి. కోడలు 7:30 వరకు కాఫీ ఇచ్చేది కాదు. అడగాలంటే మొహమాటం. అలాగే వంటల్లో కూడా తనకి నచ్చనివి ఏనాడు వండేది కాదు జాహ్నవి. అవి తనకి ఇష్టమైనా తన ఒక్కరి కోసమే చేసుకోవడానికి ఆసక్తి లేక క్రమంగా మానేసేది. ఇటు కుటుంబంలో మాత్రం ఎవరికి నచ్చినవి వారి కొండి పెట్టేది. ఎలాంటి వ్యాఖ్యానమూ లేకుండా నిశ్శబ్దంగా అందరికీ అన్ని అమరుస్తూ పోయేది. వైష్ణవి చేతికందే వరకు ఆమె తన శక్తంతా కుటుంబానికి దారపోసింది. వైష్ణవి ఎదిగాక కాస్తంత విశ్రాంతి దొరికేది. అయినా ఏనాడు శ్రమపడుతున్న భావన ముఖం మీద కనిపించనీయలేదు. ఎంత మౌనంగా తన పనులు తాను చేసుకుంటున్నా కోడళ్లకి ఎందుకో మామగారు తమతో ఉండడం నచ్చలేదు. 3 కొడుకులు, 3 కోడళ్లు అందరూ సంపాదిస్తున్నారు కనుక కాస్త ఖరీదైన వృద్ధాశ్రమం చూసి దానిలో చేర్చేశారు. బోలెడు దుఃఖం వచ్చింది జగన్నాథ్కి. తనకి కొడుకులు, కోడళ్లు, మనవలు అంతా ఉంటూ ఉండగా తానొంటరిగా ఇక్కడెందుకుండాలి అనిపించేది. అందరూ అపరిచితులే, అందరూ వదిలివేయబడ్డవారే, అందరూ తమ పిల్లలకి తాము అక్కర్లేనివారే. వారి సమక్షంలో తనకేం సంతోషం ఉంటుంది? ఇక్కడ చేర్చే ముందు తనకు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. కొడుకులు తీరిక దొరికినప్పుడు ఓ 3 నిమిషాలు మాట్లాడేవారు. అందులోనూ పెద్దవాడు పాలిటిక్స్ లోకి వెళ్తున్నాడేమో, వాడికి పెళ్లాంతో మాట్లాడటానికి కూడా తీరుబాటు ఉండదు. పోనీ తనే చేస్తే ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి పెట్టేసేవాడు. ఆ తరువాత అనేది వచ్చేది కాదు. తనకేమో రాత్రి నిద్ర వచ్చేది కాదు. చావు గురించి ఏవో భయాలు వెంటాడుతూ ఉండేవి. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఇలా అపరిచితుల మధ్య దిక్కు లేకుండా చావాలని లేదు. కనిపించిన పిల్లల సమక్షంలో తుదిశ్వాస విడవాలని ఉంది. తన మనసేమిటో, అందులో కదిలిన భావాలేమిటో వినే ఓపిక, తెలుసుకునే తీరిక ఏ కొడుక్కి లేదు. వీళ్లు డబ్బిస్తారు, వాళ్ళు తిండి పెడతారు, అది చాలు కదా, అంతకన్నా ఏం కావాలి అన్నది వాళ్ల ధోరణి. 70 ఏళ్ల జీవితం గడిపి అంతిమ సమయం ఆసన్నమవుతున్న ఈ తరుణంలో పెద్దలకు కావాల్సింది కేవలం 2 పూటల ఇంత తిండేనా? దానికోసమైనా బ్రతుకుతున్నది? ఎన్నో నిద్రలేని రాత్రులు కొడుకుల వైఖరి తలుచుకుని నిరాశ చెందాడు, బాధపడ్డాడు. కాని కన్న కూతుర్ని ఏనాడు గుర్తు చేసుకోలేదు. అదెలా ఉందని ఎవరిని అడగలేదు, తెలుసుకోవాలని ప్రయత్నించనూ లేదు. భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిందని ఎవరో అనుకుంటుండగా విన్నాడు, అంతే. కాని రాగానే అన్నదమ్ములను తండ్రి గురించి వాకబు చేసి ఆయన వృద్ధాశ్రమంలో ఉన్నాడని తెలియగానే వెంటనే అక్కడికొచ్చింది వైష్ణవి. చిక్కి బలహీనంగా ఉన్న తండ్రిని చూడగానే ఆడమనసు కరిగి కంటి చివర చేరింది. ఇదేమిటి నాన్న, ఇంత బలహీనంగా ఉన్నారేమిటి? ఆరోగ్యం బాగాలేదా? తిండి సరిగా తినటం లేదా అంటూ బాధగా అడిగింది. జగన్నాథ్కి నోరు పెగల్లేదు. బాగానే ఉన్నానన్నట్లుగా తల పంకించాడు. అసలు మీరిక్కడ ఉండడం ఏమిటి నాన్న? అంత అవసరం ఏమొచ్చింది? లంకంత ఇల్లు పెట్టుకుని ఇలా బయట ఉండటం ఏమిటి? వారి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. మీ గురించి అడిగితే బాగానే ఉన్నారని చెప్పేవారు. సరే, వారి సమస్యల గురించి నాకు తెలీదు, కానీ నాకే సమస్య లేదు. మీరు నాతో ఉందరుగాని పదండి. వద్దమ్మా, నాకిక్కడ బాగానే ఉంది. కాని నాకు బాగాలేదు. పిల్లల్లో స్వార్థం, నిర్లక్ష్యం పరాకాష్ఠకి చేరితే తల్లిదండ్రులు ఉండాల్సిన స్థలం ఇది. అంతే తప్ప మానం, అభిమానం ఉన్నవాళ్ళెవరూ తమ కన్నవారిని ఇలాంటి చోట వదలరు. అనాథలైన వృద్ధులైతే అది వేరే సంగతి. మీకు 4 పిల్లలున్నారు నాన్న, వృద్ధస్వరంతో అంది. జగన్నాథ తల సిగ్గుతో వాలిపోయింది. జన్మకు కారణమయ్యాడే కాని ఏనాడు లాలనగా చేరదీసింది లేదు, మాట్లాడింది లేదు.
కొడుకులంటూ వారిని అందలం ఎక్కిస్తే వారు అధోగతికి చేర్చారు. కూతురని చులకన చేస్తే ఈనాడు చేయూతనిస్తానని అంటోంది. గొంతు పెగల్చుకొని అన్నాడు. అలా కాదు తల్లి, ఇలాంటి చోట ఉన్నా పర్వాలేదు, కానీ ఆడపిల్ల దగ్గరుంటే బావుండదు. ఎందుకు నాన్న ఆడపిల్లని అలా వేరు చేస్తారు? దానికి బదులు పిల్లలు అనుకుంటే నేను ఒకదాన్ని అవుతానుగా. ఆడైనా కాని మగైనా కాని నిస్సహాయంగా కన్నవారిని వదిలేయటం ఏం న్యాయం? ముసలితనంలో తోడుండకపోతే ఇక ఎందుకు నాన్న పిల్లల్ని కనిపెంచటం? నాకు మీరేం భారం కాదు. నాకు 2 బదులు 3 పిల్లలు అనుకుంటాను. మీరు మీ సామాన్లు సర్దుకోండి, నేను మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. వెళ్తున్న కూతురు వైపు అవాక్కై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథ్. 1 గంటలో సుధీర్ కూడా వచ్చాడు అక్కడికి. వారి ఎదురుగానే అన్నదమ్ములకు ఫోన్ చేసి తండ్రిని తాను తీసుకెళ్తున్నట్లుగా తెలియజేసింది వైష్ణవి. కాళ్లు వణుకుతుండగా అడుగులు తడబడుతున్న తండ్రిని చూసి చెయ్యి అందించింది. ఒక స్త్రీ జన్మనిచ్చింది, మరో స్త్రీ జీవితం పంచుకుంది. ఇప్పుడు ఒక స్త్రీ అవసాన దశలో కూడా నేనున్నాను అంటోంది. భ్రూణహత్యలు చేసి మనం హతమారుస్తున్నది ఆడపిల్లనా, లేక మనం పొందాల్సిన ఆత్మీయతానురాగాలనా? మాతృత్వానికి మనుగడ లేకపోతే ఈ జగత్తులో మమతకు చోటెక్కడా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.